నమ్మే మోసపోయినాం అంటుండే కదా. మీ జిల్లా ముఖ్యమంత్రి, మా జిల్లా ముఖ్యమంత్రి కాబట్టి నమ్మి మోసపోయినాం. ఏ విధంగా నమ్మిరు? అరే మా వాడు వచ్చి మేలు జరుగుతుంది, అగ్రికల్చర్ పరంగా ఇండస్ట్రీస్ పరంగా జిల్లాకు వస్తుందని ఉరుకులాడి చేతుల 10-20 వేలు ఖర్చు పెట్టి గెలిపించినాం. మీరు మేము రిటర్న్ ఎమ్మెల్సీ అప్పుడు ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేగా మా జిల్లా వాడు ఉంటే మేలు జరుగుతుందని. ఏం లేదు, తడిబట్ట తోడి గొంతు కోసిండు. ఎందుకట్లా? మేము రిటైర్డ్ అయితే ఇంత పలకరిస్తలేడు. అస్సలు ప్రజాపాలన ఉంది. ఆ పనికిమాలిన ప్రజాభవన్లో మా చిన్నారెడ్డికి ఇచ్చాడు పాపం. ఏంది దాంట్లో పిటిషన్ తీసుకునికి ఉతకాయదాలు ఇస్తే బుట్లు వేస్తాడు. ఏముంది అది? కేసీఆర్ ఉన్నప్పుడన్నా కొన్ని అల్లుడు చెప్తే కొన్ని పనులు అవుతుండే. ఇప్పుడు ఇంతమంది ఉద్యోగస్తులు ఉండరండి, రిటైర్డ్ అయినరు. ఓనోనికి హార్ట్ ఆపరేషన్ అవుతుంది, ఓనోనికి కిడ్నీ ప్రాబ్లము, పిల్లల పెళ్లిళ్ళు హరీష్ రావుకి ఇచ్చి కొద్దిగా చేస్తే సార్ ఇట్లా ఉంది ప్రాబ్లం అంటే కొన్ని చేపిస్తుండ్రి. ఇప్పుడు వీని మీద వానికినిగా, వాని మీద వీనికినిగా. వాడు అనే భాష వాడకూడదు. విక్రమార్క మీద బట్టి విక్రమార్క మీద వీనికి అనుమానం, వీని మీద వానికి అనుమానం. ఇద్దరు ఎవరు గెలవరు. వాని చుట్టూ 10,000 పోలీసులు, వీని చుట్టూ సెక్రటరేట్ వయసు నువ్వు ప్రజాభవన్ బట్టి విక్రమార్క ఒక్క ఉద్యోగం కన్నా కలిసిండే చూడు. చక్రవర్తి వాళ్ళు మస్తు చెప్తారు. మీ మీడియా దొంగ మీడియా ఉంది. ఈటీ ఓడు, ఏబిఎన్ ఓడు, TV5 ఓడు, TV9 ఓడు, వీళ్ళు కూడా దొంగలే. వీళ్ళకింత పర్సెంట్ ఉంది. ఇంతమంది 15,000 మంది. అవునండి, ఇంత సమస్యను వీళ్ళు ఎవరైనా కవర్ చేస్తున్నారేమో చూడు. ఏం చేయరు. వాళ్ళకి 7% వస్తుందో ప్రభుత్వాన్ని గురించి చెప్తారు. మేము ఎంతమంది టీచర్లం అండి, ప్రతి ఊర్లో ఉన్న వాళ్ళం. మేము ప్రభుత్వం గురించి చెప్పాం. వాడు ఒక న్యూస్ రాయాడు, ఆ దళితులు చేయబట్టే ఈ న్యూస్లన్నీ ఛానల్ తయారైనాయి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, నన్ను కోసిన డబ్బులు దొరుకుతలేవు, నన్ను దొంగలెక్క చూస్తున్నాడు. అంటే నీవు ప్రచారం చేసినాడు తెలియదా? నీకు ప్రభుత్వంలో ఏముంటామని చిన్న ఇంకిత జ్ఞానం ఉందని కూడా తెలుస్తుంది. ఇంతమంది రిటైర్డ్ అవుతున్నారు, ఇన్ని ఉచితాలు ఇస్తుండా. మనకు వచ్చే రెవెన్యూ ఎంత అంటే సమాచార హక్కు కింద గవర్నమెంట్కి ఎంత రెవెన్యూ వస్తుందని అడిగితే మీరు అడిగిన ఇస్తారు. ఇయరా ఇంకో 10 ఏళ్ళు ఉంటా అంటాడు. ఉంటే పరిస్థితి తెలంగాణ 10 ఏళ్ళు ఉండకోకో 100 ఏళ్ళు ఉండకోకో ఉండనిచ్చేటోడేవాడు. అవన్నీ ఏమి ఉండవు. అలా ఇబ్బంది ఉండే వీడికి ఏ పని లేక ధర్నాలకు వస్తున్నాం. మేము 500 ఛార్జీలు పెట్టుకొని రావాలి, తిండి తిని పోవాలి. ఎవరు ధర్నా పెట్టినా వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? కడుపు గాలి. మున్సిపాలిటీలో మేము అన్ని గెలిచినాం, ప్రజలందరూ మాతోటే ఉన్నారని చెప్పి ఏం లేరు. మున్సిపాలిటీలో ఏం గెలిచిండ్రు? రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి. నీకు ఏడైనా కూడా ఉద్యోగస్తులు ఉన్న కాలనీల మొత్తం యాంటీ కాంగ్రెస్ గెలిచింది. మేము మహమ్నార్లో 8 వాళ్ళు బీజేపీ వచ్చింది, 16 వాళ్ళు బీఆర్ఎస్ వచ్చిన వాళ్ళని కూడా ఉద్యోగస్తులు ఉన్నవే. అది మర్చిపోకు, భుజాలు ఎగిరేసుకోకండి. మేము గెలిచాం. నేను గెలిపేనికే మేమే తిప్పలపడ్డాం. మేము అవినీతి పరులం కాదు. చిన్నారెడ్డికి సపోర్ట్ చేసిన టీచర్లం ఆ రోజు ఎందుకు చేసినాం? ఒక ఆపోజిషన్ ఉండాలి. నీవు అదే చేస్తుండవు. నీవు అర్హత లేని వ్యక్తివి సీఎం అయినావు. నువ్వు మహబూబ్నగర్ జిల్లా నిలువున ముంచున్నావు. చెప్పకూడదు కానీ ఏమన్నా అంటే టీఆర్ఎస్ వచ్చినాకనే నేను ఒక టీచర్గా డ్రాప్ అవుట్లు తగ్గినాయి. ఎట్లా తగ్గినావంటే జూన్ నుంచి నవంబరు అక్టోబర్ వరకు కాలాలు కాకుంటే పిల్లలు వెళ్ళిపోతుంది. ఒక క్లాసులో 30 మంది ఉంటే మించు 10 నుంచి 15 వలస అవుతుంది. కాలాలు కాక, నీళ్లు లేక, పొలాలు కూళ్ళు దొరకక. నిజంగా 18 నుంచి మహబూబ్నగర్ జిల్లాల జడ్చర్ల నుంచి తీసుకుంటే హైవే పోంటి అలంపూర్ వరకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫుల్ ఇరిగేషన్ అయింది. ఇరిగేషన్ ఏ స్కూల్లో వయసు వచ్చినా నిండు ఉంటారు పిల్లలు. డ్రాప్ అవుట్ తగ్గిపోయింది. ఇది టెక్నికల్ గా నేను చెప్పగలుగుతున్నా. ఏమి కాలేదు, అదే దానిలో నీళ్లు కొడుతున్నారు. ఆ రోజు
మేము అక్కడనే పనిచేస్తున్నాం టీచర్గా. తెల్లారులో హరీష్ రావు కాళ్ళల పొంట తిరిగి దురస్త చేపించి చెర్లన్నీ నింపాడు. ఇవాళ వనపర్తి జిల్లా కానీ, దేవరకద్ర కాన్స్టిట్యున్సీ కానీ, గద్వాల కానీ, మక్తల్ కానీ, మైబనార్ సమ్ పార్ట్స్ ఇవన్నీ కూడా ఫుల్ ఇరిగేషన్ అయినాయి. నాగర్ కర్నూలు కానీ ఎట్లుంది రైతుల పరిస్థితి? అవి చేసిందే వచ్చినందుకు. వీళ్ళు వచ్చి కొత్తవి చేస్తున్నారు, ఏది లేదు, దొంగలు వీళ్ళు. ఏందండి మొత్తం అవినీతి చేసుకుంటారు. బిల్స్ పాస్ చేసి వానికి వచ్చే పర్సెంట్. దీంట్లో నేను రామకృష్ణారావు చీఫ్ సెక్రటరీ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నాం. ఎంత దొంగ అంటే మేము మంచోడు అనుకున్నాం. మా గద్వాల సబ్ కలెక్టర్ ఉండే, మేము టీచర్గా చేస్తుంటే చాలా మంచి వ్యక్తి ఉండే, బళ్ళు విజిట్ చేస్తుండే, మంచి సూచనలు ఇస్తుండే. అలాంటిది బీఆర్ఎస్ వచ్చినాక ఫైనాన్స్ సెక్రటరీ ఉండి మొత్తం తప్పుడు సూచనలు ప్రభుత్వానికి. ఈ కుబేర్ అనేది పెట్టించిండు. మీకు తెలుసా ఈ కుబేర్ అంటే ఏంది? ఈ కుబేర్ అంటే ఏంది? అంతకుముందు డిపార్ట్మెంట్ వారిగా బడ్జెట్ అలా అవుతుండే. మా ఎడ్యుకేషన్ కోటి, పోలీసు వాళ్ళ కోటి, హెల్త్ కోటి, పోలీసు వాళ్ళ కోటి. ఆ బడ్జెట్ని ఎవరు వాడకుండ్రి. మార్చి వరకు వాడినాక మా వేతనాలు కానీ, పెన్షన్స్ కానీ పోయినాక మిగిలితే రిటర్న్ తీసుకొని అప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యం మంచినీటికో, ఇరిగేషన్ ప్రాజెక్టులకో మళ్ళీ రీఅలొకేషన్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి తప్పుడు సూచనలు ఇచ్చిన రామకృష్ణారావు పెద్ద అవినీతి పరుడు.